అండ్ థర్డ్ టైప్ ఆఫ్ డేటా టైప్ వచ్చి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. సో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అంటే ఏంటి? సో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అంటే ఏంటి అంటే యూజర్ డిఫైన్డ్. సో ఆ నేమ్ లోనే ఆన్సర్ అనేది ఉంది. సో యూజర్ అనేవాడు డిఫైన్ చేసుకుంటారు. అంటే ఇది యూజర్ అనేవాడు క్రియేట్ చేసింది. డెనిస్ రిచీవ్ అనేవాడు క్రియేట్ చేయలేదు ఇది. లేకపోతే ఇంకెవరైనా సి లాంగ్వేజ్ లో క్రియేట్ అయినప్పుడు అప్పుడు క్రియేట్ చేసింది కాదు. ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్న డేటా టైప్ దాన్నే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అంటాం. అంటే క్రియేటెడ్ బై ద యూజర్ యూజింగ్ ప్రిమిటివ్ అండ్ డిరైవ్డ్ డేటా టైప్. సో ఇది ఎలా నేను క్రియేట్ చేసుకుంటానంటే బై ద హెల్ప్ ఆఫ్ ప్రిమిటివ్ అండ్ డిరైవ్డ్ డేటా టైప్. సో ఇప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటి? ఇంట్, క్యార్, ఫ్లోట్ ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్స్. అండ్ డిరైవ్ డేటా టైప్ అంటే ఏంటి? లైక్ మనం ప్రిమిటివ్ డేటా టైప్ ని హెల్ప్ తీసుకుని డిరైవ్ డేటా టైప్స్ అనేవి క్రియేట్ చేస్తాం. అండ్ యూజర్ డిఫైన్ డేటా టైప్ అంటే మనం క్రియేట్ చేసుకుంటాం. మనం ఎలా క్రియేట్ చేస్తామంటే ప్రిమిటివ్ అండ్ డిరైవ్ డేటా టైప్స్ బోత్ ఆ రెండింటిని యూజ్ చేసుకొని ఆ రెండింటి హెల్ప్ తీసుకొని మనం యూజర్ డిఫైన్ డేటా టైప్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. సో దీంట్లో ఏముంటాయంటే లైక్ దీంట్లో కొన్ని టైప్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం డిరైవ్ డేటా టైప్ లో మనం పాయింటర్ ఫంక్షన్స్ చూసాము. అలానే దీంట్లో యూజర్ డిఫైన్ డేటా టైప్ లో స్ట్రక్చర్స్, యూనియన్స్ అండ్ ఈనమ్ ఆర్ ఈనమరేషన్ అంటాం. సో ఈ 3 టైప్స్ అనేవి యూజర్ డిఫైన్ డేటా టైప్స్ అనమాట. సో ఈ 3 కూడా పెద్ద పెద్ద చాప్టర్స్ అండ్ ఆర్ బిగ్ టాపిక్స్ అనొచ్చు. సో దీన్ని కూడా మనం ఫ్యూచర్ వీడియోస్ లో దీని గురించి తెలుసుకుందాం. సో ప్రెసెంట్ అయితే మనం స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం అండ్ యూనియన్ అండ్ ఈనమరేషన్ గురించి మనం ఫ్యూచర్ లో వీడియోస్ లో ఇంకా క్లియర్ గా తెలుసుకుందాం. సో ప్రెసెంట్ మీ అందరికీ డేటా టైప్ అర్థం అవడానికి నేను స్ట్రక్చర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో మనం యూజర్ డిఫైన్ డేటా టైప్ మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం. లైక్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, స్ట్రక్చర్ స్టూడెంట్ అని, స్ట్రక్చర్ ఆఫ్ స్టూడెంట్ అనమాట. స్టూడెంట్ స్ట్రక్చర్ అనేది ఒకటి తీసుకుంటున్నా. సో దాంట్లో ఏం రాసిన ఇంటర్ రోల్ నెంబర్. సో మన స్టూడెంట్స్ కి ప్రతి స్టూడెంట్ కి రోల్ నెంబర్ అనేది కాలేజ్ లో స్కూల్లో అనేది రోల్ నెంబర్ అనేది ఉంటుంది. సో రోల్ నెంబర్ అనేది ఇంటిజర్ లోనే ఉంటుంది కదా, ఎందుకంటే అది నాన్ డెసిమల్ నెంబర్ కాదు ఫ్లోట్ తీసుకోవడానికి, అందుకే ఇంటర్ రోల్ నెంబర్. అండ్ సబ్జెక్ట్స్ అనేవి కూడా ఉంటాయి. సో సబ్జెక్ట్స్ అనేవి 10th క్లాస్ అనుకోండి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? 6. సో సబ్జెక్ట్ అరే 6 అనమాట. సో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి అరేలో నేను 6 అనేది మెన్షన్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ ఇంటీజర్ అనేది ఏంటి? ప్రిమిటివ్ డేటా టైప్. అండ్ సబ్జెక్ట్ అరే అనేది మనం ఎక్కడ చూసుకున్నాం? డిరైవ్ డేటా టైప్ లో చూసుకున్నాం. సో ఇప్పుడు దీంట్లో ఆ రెండు ఉన్నాయి, ప్రిమిటివ్ అండ్ డిరైవ్ రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏంటంటాం? యూజర్ డిఫైన్ డేటా టైప్ అంటున్నాం. సో నెక్స్ట్ వచ్చి క్యారెక్టర్ నేమ్ 20 అనమాట. సో క్యారెక్టర్ వచ్చి ఎక్కడ చదువుకున్నాం మనం? ప్రిమిటివ్ డేటా టైప్ లో చదువుకున్నాం. అండ్ పాయింటర్ అడ్రస్. పాయింటర్ అని ఎలా అంటున్నాం? స్టార్ అంటే దేనికి డెడికేట్ చేస్తాం మనం? పాయింటర్ కి స్టార్ తో డిఫైన్ చేస్తాం. సో స్టార్ అడ్రస్ అనమాట. సో స్టూడెంట్ అలాగా అడ్రస్ అనమాట. సో కేర్ నేమ్ అంటే ఏంటి? క్యారెక్టర్ నేమ్. సో క్యారెక్టర్ అనేది ఒక ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ పాయింటర్ అనేది ఒక డిరైవ్ డేటా టైప్. సో రెండింటిని కలిపి మనం డిఫైన్ చేసుకున్నాం కాబట్టి దీన్ని మనం లైక్ ఇంటర్ రోల్ నెంబర్ లో కూడా ఇంటీజర్ ఉంది అండ్ సబ్జెక్ట్ అరేలో అరే ఉంది. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ డిరైవ్ డేటా టైప్స్ బోత్ రెండు కాంబినేషన్ ఆఫ్ బోత్ హెల్ప్ తీసుకొని మనం క్రియేట్ చేసుకున్న దాన్నే మనం యూజర్ డిఫైన్ డేటా టైప్ అని అంటాం. సో ఇది ఎగ్జాంపుల్ అనమాట యూజర్ డిఫైన్ డేటా టైప్ కి. సో అర్థమైంది కదా? ఈ రోజు మనం ఏమేమి తెలుసుకున్నాం డేటా టైప్స్ గురించి? 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ డిరైవ్ డేటా టైప్స్ ఆర్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. అండ్ థర్డ్ వచ్చి యూజర్ డిఫైన్ డేటా టైప్స్. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఇంటీజర్స్, ఫ్లోట్ అండ్ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ లో హెల్ప్ తీసుకొని డిరైవ్ తో నాన్ ప్రిమిటివ్ టైప్స్ ఆర్ డిరైవ్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. అండ్ థర్డ్ వచ్చి యూజర్ డిఫైన్ టైప్ అంటే మనం క్రియేట్ చేసినవి. సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. సో నా నోట్స్ కానీ రిఫర్ చేయాలనుకుంటే నా లింక్డ్ఇన్ ఛానల్ మావా ఈజీరాలో మీరు నోట్స్ అనేది రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో మీ డౌట్స్ అనేవి మెన్షన్ చేయండి, నేను అది చూసి మీకు రిప్లై ఇస్తా. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా డేటా టైప్స్ గురించి ఆర్ ఇంకా టోకన్స్ లో ఇంకా ఏమేమి ఉంటాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.